క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తి నేటి యువతలో ఇంకానూ కొనసాగాలని డైట్ ప్రిన్సిపాల్ ఎం జ్యోతి కుమారి అన్నారు. జిల్లా విద్యా శిక్షణ సంస్థలు గురువారం క్విట్ ఇండియా ఉద్యమ సంస్మరణ కార్యక్రమం వినూత్నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా ఇంకా కొన్ని అవాంఛనీయ అవలక్షణాలు దేశంలో అమలు జరుగుతున్నాయని, అవినీతి, అశుభ్రత, అసమానత, మాదక ద్రవ్యాలు మొదలుగునవి విచ్చలవిడిగా జరుగుతున్నాయని, వీటిని దేశం నుండి పారద్రోలడానికి అందరూ కంకణం కట్టుకోవాలని ఆమె ఉద్బోధించారు. క్విట్ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్ర ఉద్యమాన్ని మరో మలుపు తిప్పిందని 1942 ఆగస్టు 8న గాంధీజీ చేసిన ప్రసంగంలో మరణమో లేక స్వాతంత్రమో అని ఆయన గర్జించిన సందర్భాన్ని సీనియర్ అధ్యాపకులు జీజీఎస్ నాగేశ్వరరావు గుర్తు చేశారు. ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో జాతీయ కాంగ్రెస్ సారథ్యంలో జరిగిన ఉద్యమాన్ని, నాయకుల త్యాగాన్ని ఆయన వివరించారు. డైట్ నుండి భీమునిపట్నం వీధుల్లో క్విట్ ఇండియా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సిఏ సోమయాజులు, ఎం మహాలక్ష్మి, జె మాధవి, పి హరిణి, జి రవి తదితరులు పాల్గొన్నారు. గాంధీ గారు పక్కన నిలబడ్డావు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అనే అబ్దుల్ కలాం మాటలను నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దాలనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.